మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో పర్ డే వచ్చేటప్పటికే ఎంత జీబీ ఆఫ్ డేటాని అయితే కన్జ్యూమ్ చేస్తుంటారు? కోర్స్ అది ఎంబీ అయినా కానీ పర్వాలేదు, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కనుక ఆల్మోస్ట్ ఆల్ 15 to 20 జీబీ డేటా అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది మా ఇంట్లో. అంటే నేను ఒక్కడిని కాదు. సో డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఉంటాయి, ఒక్కోటి వచ్చేటప్పటికే 5 GB 6 GB దాకా ఉంటుంది. అలాంటివి 2 లేదా 3 వీడియోస్ అయితే రోజు అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ నేనే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను. దీంతోపాటు ప్యారలల్గా ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీ, ఐఓటీ గ్యాడ్జెట్స్, అలాగే మిగతా మొబైల్ ఫోన్స్ అన్నీ కలిపి ఓవరాల్గా ఒక 17 నుంచి 20 GB దాకా కన్జంప్షన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మొబైల్ డేటా మీదనంటే ఆల్మోస్ట్ ఆ రోజు నేను పస్తు పడుకున్నట్లే, దాంతో అసలు పాసిబులే కాదు. అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మొబైల్ డేటాతో కనుక నేను ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అన్నట్లయితే అక్కడ నేను లో రెజల్యూషన్ని చూస్ చేసుకుంటాను. లేదు అన్నట్లయితే కనుక ఏదైనా ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి అక్కడ నేను అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ప్రైవేట్లో ఉంచి నా రిక్వైర్మెంట్ అండ్ నా కమిట్మెంట్ని వేస్ట్ చేసుకొని వాటిని అయితే పబ్లిష్ చేస్తూ ఉంటాను. ఇకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 4 lakh సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ అవ్వడం జరిగింది. సో నిన్న సాయంత్రం 4 lakhs అయితే క్రాస్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకా చాలా మనం సాధించాల్సింది అయితే ఉంది. మళ్ళీ తిరిగి మన పాత వీడియోస్ లైక్ టియర్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే స్మార్ట్ టీవీస్, అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చాలానే మేము ముందుకైతే తీసుకొస్తున్నాను. సో లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ బై ద బై రేపైతే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది గెస్ చేస్తే కామెంట్ అయితే చేయండి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో. సర్ప్రైజ్ అన్బాక్సింగే. సో చూడటానికి మొబైల్ ఫోన్ లాగానే ఉంది కదా. ఎస్, ఇదైతే మొబైల్ ఫోనే. ఏ మొబైల్ ఫోన్ ఏంటి అనేది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పోకో F4 అయితే కాదు, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. అండ్ ఇది రేపు ఎంబార్గో ఉంది, రేపు మీకు అన్బాక్సింగ్ అయితే వస్తుంది. బట్ ఇది టోటలీ డిఫరెంటే, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఫెమిలియర్ అని అనుకోవచ్చు. సో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు గెస్ చేయగలరో పర్ఫెక్ట్గా. మొదటి నుంచి మనకి నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బిడ్డింగ్ అయితే నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నిన్న మాక్సిమం $1,200 దాకా మీరు చూస్తే ఈరోజు ఇష్టప్పటికే $2,400 దాకా ఈ బిడ్డింగ్ అయితే పోయింది. అంటే అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో చూసారంటే 2,10,000 రూపాయల దాకా అని మనం అనుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ని 2,15,000 రూపాయలు పెట్టి 10,000-15,000 రూపాయలు పెట్టి కొంటున్నారని అంటే నిజంగా నథింగ్ మీద ఉన్నటువంటి నమ్మకం అనే మనం చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే నేను ఆల్రెడీ MKBHD దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియోను కూడా అతని ఛానల్లో అయితే అప్లోడ్ చేశారు. మరి వీళ్ళకి ఎంబార్గోలో పోయి చేయలేదో ఏమో. నాకైతే ఇదే కొంచెం కంపెనీల దగ్గర నేను మన ఇండియన్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నాకని కాదు, సో ఇండియాలో కూడా అంత మోస్ట్ ఎఫిషియెంట్ ఉన్నటువంటి యూట్యూబర్స్ చాలామందే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఈవెన్ మన తెలుగులో కూడా ఉన్నారు. స్పెషల్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రసాద్ గారు లాంటి వాళ్ళు. సో వీలాంటి వాళ్ళకన్నా పంపించి మన ఇండియాలో కూడా అదే ప్యారలల్ టైంలో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ మన టెక్ యూట్యూబర్స్లో ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియన్ టెక్ యూట్యూబర్స్లో ఇండియన్ కాదు, వీళ్ళు కేవలం యూఎస్కి మాత్రమే పంపించారు. సో మిగతా కంట్రీస్ అన్నిటిలో కూడా అంటే ఎంబార్గో లేదన్నట్లయితే ఒక ప్రోడక్ట్ రిలీజ్ అంటే ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండాలనే నా అభిప్రాయం. సో ఇలా చేయకుండా ప్రతి ఒక్కరికి ఒకటేసారి ఎంబార్గో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే, ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మేజర్ స్పెక్స్ ఏవైతే నేను ఆల్రెడీ లీక్ అయిపోయాను. ఇందులో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లేనే, పంచోల్ కట్అవుట్, అది కూడా మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మాత్రమే ట్రాన్స్పరెంట్ గ్లాస్. చూడటానికి మనకి ఇది ఐఫోన్ లాగా బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్తో మన ముందుకు రాబోతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ గాను, ఫ్రంట్ కూడా మనకి ఇది వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంగ్ సైడ్ విత్ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీనే మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ప్రాసెసర్ కూడా మన అందరికీ తెలిసిందే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఫస్ట్ జనరేషన్ ప్రాసెసర్. ఇది 7th gen ఫస్ట్ ప్రాసెసర్. సో 35-40 వేల మధ్యలోనే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల 12వ తారీఖు అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రానుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు తెలియాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. సో మనకైతే రివ్యూ యూనిట్ అయితే ఏం రాదు, ఖచ్చితంగా మీ అందరి కోసం దానికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో, అన్బాక్సింగ్ కామన్, ఖచ్చితంగా దాన్ని టియర్ డౌన్ కూడా మీ ముందు తీసుకొస్తాను. సో మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ F సిరీస్లో F13 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే, స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 830 SoC, LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్,
UFS 2.2 స్టోరేజ్తో పాటు రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా 50+5+2 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు బాక్స్లోనే వీళ్ళు ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ కూల్. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ₹1,00,000 ఫోన్కి వీళ్ళు ఛార్జర్ ఇవ్వకపోవడం నాకైతే ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే. అంటే ఈకో ఫ్రెండ్లీ అని అంటున్నారు, లేదా సేవ్ ఎన్విరాన్మెంట్ అని అంటున్నారు, కానీ ఇదంతా కూడా ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అనే నా అభిప్రాయం. దీంట్లో బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా ₹12,000. అలాగే దీంట్లో మీకు 6+128GB వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ మీకు ₹13,000 రావడం జరుగుతుంది. సో బడ్జెట్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, ముఖ్యంగా కాల్ రికార్డింగ్ కోసం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ ఈరోజు సైలెంట్గా మరొక డివైస్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. ఇది వచ్చేటప్పటికి 2-in-1 కన్వర్టబుల్ ల్యాప్టాప్ అని అనుకోవచ్చు. 12.9 ఇంచెస్ మనకి ఇది రావడం జరుగుతుంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. క్వాల్కమ్కి సంబంధించినటువంటి చిప్ సెట్ విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. ఈవెన్ ఇందులో మనకి పెన్ సపోర్ట్తో పాటు అంటే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇది ల్యాప్టాప్ లాగాను, రిక్వైర్మెంట్ లేనప్పుడు ట్యాబ్ లాగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మేబీ సూన్ దీన్ని మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చి మనకి మీడియాటెక్ దగ్గర నుంచి మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 9000+ ప్రాసెసర్ని అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 తోటి ఆల్రెడీ మన ఇండియాలో వివో X80 మొబైల్ ఫోన్ ఉంది. సో 90+, ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Gen ఫస్ట్ చిప్ సెట్కి ఇది టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. సో ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలోనూ మీడియాటెక్ నుంచి ఈ ప్రాసెసర్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ మాత్రం వెల్ ఆప్టిమైజ్డ్, సింప్లీ అమేజింగ్ చిప్ సెట్ అనే నా అభిప్రాయం. మోస్ట్లీ మనకి Q3 2022లో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని మీడియాటెక్తో లాంచ్ అయ్యే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా ఇదే చిప్ సెట్తో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి మోటరోలా దగ్గర నుంచి మోటరోలా అతి త్వరలో మన ముందుకి మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. దీని పేరు వచ్చేటప్పటికే మోటో G42 అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీంట్లో 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ ఓలెడ్ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 680 SoC చిప్ సెట్, 4GB 6GB ఇట్లా 2 వేరియంట్లో, 128GB 64 ఇట్లా 2 స్టోరేజ్ మెమరీస్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు దొరకనుంది. అండ్ దీంతో పాటు ప్యారల్గా దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 50+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరాతోటి 5000 వాట్స్ ఆఫ్ బ్యాటరీతో అండ్ 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు ₹13,000-14,000 బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ రెడ్మీ నోట్ 10 కూడా ఉంది మనకి ఇదే సెగ్మెంట్లో. కాకపోతే ఇక్కడ మనకు కొన్ని వాటి కాంప్రమైజ్ అవుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు కాబట్టి ₹13,000-14,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ నెల చివరికల్లా దీన్ని మన ఇండియాలో చూసేటువంటి అవకాశం కూడా ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఈరోజు మన ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి వైర్లెస్ డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ విత్ ఊఫర్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ₹25,000 నుంచి స్టార్ట్ చేసుకొని ₹1,00,000 దాకా డిపెండ్స్ అపాన్స్ని బేస్ చేసుకొని దీని ప్రైజెస్ అయితే మన ముందుకు రావడం జరుగుతుందంట. సో దీన్ని అఫీషియల్గా ఈరోజు మన ఇండియన్ వెబ్సైట్లో నుంచి కూడా సేల్లోకి అయితే తీసుకొచ్చేశారు. ఇవి హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం 2.4 GHzకి సంబంధించినటువంటి వైర్లెస్ వైఫై టెక్నాలజీని యూస్ చేయబోతున్నారంట. సో వైఫై ద్వారా ఒకదానికొకటి పేర్ అవుతూ డేటాని హై స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయితే చేయగలదు. ఇది బ్లూటూత్ వల్ల అయితే పాసిబుల్ కాదు. ఈవెన్ మధ్యలో ఎక్కడన్నా బ్లాంక్స్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఇవి స్ట్రక్ లేదా మనకి క్రాకిల్ సౌండ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఒకవేళ మీరు వైర్లెస్లో డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి సౌండ్ బార్స్ విత్ ఊఫర్స్ చూస్తున్నారు అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ వచ్చాము మనకి శాంసంగ్ దగ్గర నుంచి సుమారుగా 50 మిలియన్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి గురి కాకుండా స్టాక్స్లో పడున్నాయనంట. ఎస్, మీరు వింటుంది నిజమే. శాంసంగ్ కొరియన్ కంపెనీ, కొరియాలో వీళ్ళకి సంబంధించి ప్రతి సంవత్సరానికి వచ్చి 250 మిలియన్ యూనిట్లు అయితే అమ్ముడుపోతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. బట్ అది వచ్చేటప్పటికే కేవలం 50 మిలియన్ యూనిట్లకే పడిపోవడం అయితే జరిగిందంట. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ఊహించిన దానికన్నా కానీ తక్కువ సేల్ అవడంతో ఈ ఇన్వెంటరీ ఏదైతే ఉందో సుమారుగా చాలా వరకు మొబైల్ ఫోన్ సేల్ కాకుండా వాళ్ళ వేర్ హౌసెస్లో పడున్నాయంట. అండ్ అందులో కూడా శాంసంగ్కి సంబంధించినటువంటి సిరీస్ మొబైల్ ఫోన్సే ఎక్కువ అంట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి సంబంధించినటువంటి కాంపోనెంట్ సప్లయర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా ప్రీవియస్లీ 70% ఆర్డర్ ఇస్తే ఇప్పుడు జస్ట్ కేవలం 30% ఆర్డర్నే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుందంట. సిరీస్ సాధారణంగా కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి.
వీళ్ళు కాంపిటేటివ్గా కొంచెం ప్రైస్ తక్కువగా తీసుకొస్తుంటే, అంటే ఫ్యూచర్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. దాంట్లో ఎవరు ఇవ్వని ఫ్యూచర్స్ మనం ఇద్దామని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, కానీ ప్రైజ్ ఎవరు ఇవ్వని ప్రైస్ మనం ఇద్దాం అనేటువంటి కాన్సన్ట్రేషన్ మాత్రం వీళ్ళు చేయరు. సో మేబీ మనకి రేపు వచ్చేటువంటి బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఎక్కువ శాతం ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఏ సిరీస్లో మనం భారీ డిస్కౌంట్స్తో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వన్స్ అగైన్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఈ స్థాయి దాకా తీసుకొచ్చారు. అండ్ సూన్ 500,000 సబ్స్క్రైబర్స్కి అయితే మనం పరిగెత్తుతున్నాం. సో ఇప్పటిదాకా మీరు నాకు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డెఫినెట్లీ మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.